వీక్ వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా డిపార్ట్మెంట్ అంతా చర్చించి పెద్ద ఫ్లైట్లు కూడా దిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న 253 కిలోమీటర్లకు 205 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. వచ్చే నెల ల్యాండ్ ఎక్విజిషన్ కూడా స్టార్ట్ చేస్తాం. దాని ఎయిర్పోర్ట్ని 1 ఇయర్ లోపే చిన్న విమానాలు దిగే విధంగా 1.5 ఇయర్ లోపే రెగ్యులర్ ఎయిర్పోర్ట్గా కేంద్ర ప్రభుత్వ సహకారం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గారి సహకారంతో పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు దీనికి సంబంధించినవి ఉంటే అడగండి. మనం మూసి గీసి అడిగేది ఉంటే ఈ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. మళ్ళీ మూసి ఏంటంటే ఢిల్లీలో ఉండే మంత్రులందరూ గల్లీలలో ఉండి షూలు వేసుకొని, సాక్స్ వేసుకొని, ఏసీలు వేసుకొని, దోమలు రాకుండా మస్కిటో ఆయిల్ పెట్టుకొని, వాళ్ళ గురించి మీరు టైం వేస్ట్, మీరు అడగడం వేస్ట్, నేను చెప్పడం వేస్ట్. నెలల 4-5 సార్లు సొంత స్టేట్కి వచ్చిపోతారు, సొంత కాన్ఫరెన్స్కి వచ్చిపోతారు. నెలలో 3 రోజులు ఢిల్లీలో, 27 రోజులు హైదరాబాద్లో. అంటే దేశానికి మినిస్టర్లా, మూసిని అడ్డుకుంటానికి మినిస్టర్లా వీళ్ళు. ఒక్కసారి వచ్చి నల్గొండ జిల్లాలో ఏదన్నా ఒక ఊర్లో పండుకొని పొద్దున కాళ్ళు చేతులు క్షేమంగా తీసుకొని రమ్మని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ఏదో వాళ్ళ ప్రాంతం, గతంలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్న ఏరియా కిషన్ రెడ్డి గారు అక్కడక్కడ సిటీలో వాళ్ళకున్న సంబంధాలు బీజేపీ కొద్దిగా ఉన్నది కాబట్టి ఆ ఏరియాలో బతికింది. కానీ నల్గొండ జిల్లాలో ఏ ఊరన్నా తీసుకోండి, భువనగిరి నుంచి మన సీఎం గారు సంఘం పోయింది కదా, సంఘంకి వెళ్ళి దామరచెల్ల వరకు పండుకొని క్షేమంగా హైదరాబాద్ రమ్మని చెప్పండి. వస్తారో కృష్ణాలో పడేస్తారో మూసిలో పడేస్తారో మాకు తెలియదు. ఈ పోయినోరందరినీ మూసిలో ఎత్తేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వానిగా ఇప్పుడు కూడా పోయేస్తున్నా భువనగిరికి, ఆలేరుకు. మీకు దండం పెడతాను సార్. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు పనిలేక వరులుతున్నారు. ఎట్లన్నా చేసి మూసిని క్లీన్ చేయండి సార్, మేము బతికే ప్రసక్తే లేదని చెప్తున్నాం. అంటే వీళ్ళు మానవత్వం ఉన్న మనుషుల ఈ పార్టీలలో రాజకీయాలకు ఎందుకు వచ్చిన వీళ్ళు? ఎప్పుడు రాజకీయాలే కావాలా? ఆయన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ మైన్స్ అండ్, అంటే ఎంత పెద్ద డిపార్ట్మెంట్ అది, ఆల్మోస్ట్ 1 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే డిపార్ట్మెంటు. నేను 2 రోజులు 2 నెలలకెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నా, ఎప్పుడూ హైదరాబాద్ గల్లీలనే ఉంటుండు. అదే మరి అందుకే మంత్రి పదవి వదిలిపెట్టుకొని మూసిలో పండుకోమని చెప్పు. మైన్స్ అంటే ఇవాళ వేరే దేశాలకి తీసుకొచ్చుకుంటున్నాం మైన్స్. మనం సింగరేణి నష్టాలలో ఉన్నది. సింగరేణి ఎట్లా బయటపడాలో ఆలోచించి ఒక్కసారన్నా సింగరేణి మీద ఆఫీస్ పోయి రివ్యూ చేసిండా? ఒక్కసారన్నా సింగరేణికి రివ్యూ చేసిండా? హోమ్ మినిస్టర్ గారు శాంతి భద్రతల మీద ఎప్పుడైనా రివ్యూ చేసిందా? మణిపూర్లో ఏం జరుగుతున్నది? బండి సంజయ్ గారు అక్కడ వెళ్ళి చూడవచ్చు కదా. అమిత్ షా గారంటే ఎలక్షన్ ప్రచారం ఉన్నాడు, మోడీ గారంటే విదేశాలలో చాలా బిజీగా ఉన్నాడు. హోమ్ మినిస్టర్ గారు, సహాయ మంత్రి బండి సంజయ్ అక్కడ రివ్యూ చేసుకుంటే బాగుంటుంది కదా. మూసి కట్టొద్దు చెప్తున్నా. వాళ్ళ ప్లాన్ ఏంటంటే మూసి కట్టొద్దు, ఏం పని చేయొద్దు, రుణమాఫీ చేసినది చెప్పరు, వాళ్ళు చేయలేదంటారు. 22 లక్షల మంది 18,000 కోట్లు తీసుకున్నారు. మీరందరూ సాక్ష్యమే కదా. మీ అందరు కూడా గ్యాస్ 500 రూపాయలకే వస్తుందా ప్రెస్ రిపోర్టర్లకు? మరి మీకు వస్తుంది, ఎవరికి వస్తలేదా? అంటే మీరు అందరికి కరోడ్ పోతుంది, ఎంత క్యాష్ పార్టీలే మీరు. వచ్చిందా నీకు? మరి నీకు 200 జీరో బిల్ వస్తలేదు ఎవరికి? నిజంగా చెప్పు, కరెక్ట్ చెప్పు. చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి జీరో బిల్లు 1000 వచ్చేది జీరో వస్తుంది అని నా నల్గొండ మున్సిపాలిటీలో కానీ నగరకాల భువనగిరిలో పేదవాళ్ళు 50 లక్షల మంది నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరం 12,000 మిగిలించుకుంటున్నారు. ఎందుకు ఆలోచన ఒక్కసారి తండ్రి కొడుకు అల్లునికి ఎందుకో ఈ పేదవానికి సంవత్సరానికి 10,000 మిగిలిన ఆలోచన ఎందుకు రాలే? నాకు ఎక్కువ నేను ఎందుకంటే డిపార్ట్మెంటు ప్రజల మధ్యలో వండుకుంటా నేను ఎక్కువ మాట్లాడలే, కానీ వీళ్ళని అనాలంటే ఎన్నని అనొచ్చు.
అంత కోటీశ్వరుని ఎట్లా కోటీశ్వరుని చేయాలని చూసింది తప్ప వాళ్ళు స్లమ్లలో ఉన్న ఇదే మూసిలో పండుకున్నాను కరెంటు బిల్లు వాళ్ళకి 1000 బట్టి వెళ్ళబట్టి వసూలు చేసినావు కదా, మరి అప్పుడే నువ్వు వాళ్ళకు పెద్ద ఇల్లు కట్టించి కరెంటు బిల్లు ఫ్రీ తీసి అయిపోతున్నావు మాలాగా. అందుకనే మీ అందరు కూడా ధన్యవాదాలు. మా డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ రాయండి. అవన్నీ మళ్ళీ వాళ్ళ కిషన్ రెడ్డి సంగతి, బండి సంజయ్ సంగతి నేను ఎక్కువ మాట్లాడినా నా నోరు వేస్ట్, టైం వేస్ట్, నాకు అంత టైం కూడా లేదు. లగచర్ల గురించి మాట్లాడినప్పుడు కేటీఆర్ వాళ్ళ నాయన బషీర్బాగ్లో కాల్పులు జరిపినప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉండి రైతులను కరెంటు బిల్లు తగ్గియమంటే కాల్చి చంపిన ఆయనలో చంద్రబాబు నాయుడు తర్వాత పెద్ద పాత్ర కేసీఆర్ గారిది. లగచర్ల చేసిన సురేష్ అంటే ఆయన రేపు కేసు మైనర్ అమ్మాయిని రేపు చేసి మర్డర్ కేసులలో నుండి బరాబర్ ఆ సురేష్ అంటుండు నా పార్టీ వాడే, నా పార్టీ అని చెప్పిందంటే నాయన కేటీఆర్ నీకు దండం. కేటీఆర్ అంటే నీకు తెలియదు ఇంకా. బరాబర్ సురేష్ మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, బరాబర్ 15 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిండ్రు, దొంగతనాలు ఉన్నాయి, మర్డర్ ఉన్నాయి, మా పార్టీనే గర్వంగా చెప్తున్నా అన్నాడు. అందుకనే దండం చెప్తున్నా కేటీఆర్కు. అలాంటి రేపిస్టులను పార్టీలో పెట్టి నువ్వు అమెరికాలో చదువుకున్నావు అంటే ఎవరు నమ్మాలి? అసలు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, లాస్ట్ పాయింట్ కేసీఆర్ ఒకటి 70,000 ఈ 11 నెలలు ఇంకో 10,000 పుస్తకాలు చదివినొచ్చు, ఏం బయటికి వెళ్తలేడు కదా. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు నా రిక్వెస్ట్, నిజంగా మూసి ఏం క్లీనింగ్ వద్దు, ఇట్టే వదిలిపెట్టురి. సబర్మతి నమామి గంగా వాళ్ళు చేసుకుండ్రు. ప్రజలు నల్గొండ వాళ్ళు రంగారెడ్డి సావని అని ఒక్క మాట కేసీఆర్ నొచ్చి మూసి శుద్ధీకరణ వద్దు, ఇట్లనే సావని నల్గొండలని చెప్పవను. నేను మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మూసి జోలికే భూమి. ఎందుకు మాట్లాడతలేడు ఆయన? ఆయన అంతా మేధావి. ఒకటే చెప్తున్నా సీరియస్గా, మీరు మా మినిస్టర్లు ఎవరు అడగలే ఇప్పటికీ, మా ముఖ్యమంత్రి గారు కూడా అడగలే. నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని అడుగు, మూసి ముట్టుకోకరి మీరు. నల్గొండలు చావని ఈ ఫార్మా ఇండస్ట్రీస్, మెటల్స్, డ్రైనేజు, ఫ్లోరైడు, వాళ్ళ బతుకులు ఎటువైనా ఏం కాదు, దగ్గర పోతుందని కేసీఆర్ చెప్పమని చెప్పని మేము పోయి మా ముఖ్యమంత్రి గారిని బదిలాడతాం. మేము మా సావుడేదో మేము సస్తాం, కేసీఆర్ వద్దంటుండు కానీ అంత పెద్ద మేధావే వద్దంటుండు, బంద్ చేయని చెప్తాం. సార్ RRR నార్త్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సౌత్ పార్ట్ అలైన్మెంట్ ఖరారైందా సార్?